నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే 50కు పైగా పడకలతో గత 5 సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కు అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు 7,000కు పైగా అన్ని రకాల వ్యాధులకు సాంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్స అందిస్తుంది. అందరి మన్ననాలను పొందుతుంది. సాంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతుల్లో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తుంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటంలో ప్రత్యేక స్థానంలో ఉంది. ఇవాళ మన కార్యక్రమంలో జీర్ణకోశ సమస్యలు అంటే ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్, అల్సర్, ఐబిఎస్, ఐబిడి, పైల్స్, ఫిషర్స్, ఫిట్షియోలా సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి ఎండి గారు మనతో ఉన్నారు. మీ సందేహాలను తీర్చుకునేందుకు పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీ డౌట్స్ ను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. ఈ మధ్య జీర్ణకోశ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు, ఫుడ్ వల్ల, నిద్ర వల్ల, ఇలా సంథింగ్. అయితే అసలు ఈ జీర్ణకోశ సమస్య అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అసలు? యాక్చువల్గా జీర్ణకోశ సమస్యల కంటే ముందు మనకు జీర్ణాశయం గురించి కొంచెం తెలుసుకుంటే ఉంది. మనం మామూలుగా ఇంజెక్షన్ అంటే మనం తినడం అనేది, ఆ తినడం తర్వాత మళ్ళీ ఏమేమి ఆర్గాన్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది మనకు మౌత్ ఫస్ట్. సో మౌత్ ఒక తర్వాత ఈసోఫేగస్ అని మన అన్నవాహిక ఆ గొట్టం ఉంటుంది, తర్వాత స్టమక్ ఉంటుంది, ఆ తర్వాత డ్యూయోడినం అని ఉంటుంది, ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానల్ రీజన్. ఇది మొత్తం ఒక ట్రాక్, జిఐటి ట్రాక్ట్ అంటారు ఇది, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో ఫస్ట్ మనం ఏంటంటే ఏదైనా కానీ ప్రతి మనిషి ప్రతి జీవి ఏదో ఒకటి తినాల్సిందే మనం ఎనర్జీ బ్రతకడానికి కొరకి. సో దానికి బ్రతకడానికి కొరకు తినడం వేరు, ఇక తినడానికి బ్రతకడం అనేది వేరు. సో మనకు ఫస్ట్ ఏంటంటే మనకు ఏదైనా కానీ ఇంజెక్షన్ అంటే మనం ఏం తింటున్నది అనేది. చాలామంది ఏంటంటే తినడంలో అంత పట్టించుకోవట్లేదు, గబగబా తినేస్తున్నారు, పోతూ ఉన్నారు. కానీ మనకు ఫుడ్ డైజెషన్ అనేది మౌత్ నుండే స్టార్ట్ అవుతుంది మనకు. అందుకనే కరెక్ట్గా మనం తీసుకునే పదార్థాన్ని బట్టి మనం నమిలి తీసుకోవాల్సి వస్తుంది. అక్కడే దాదాపు మనకు డైజెషన్ అనేది జరుగుతూ ఉంటుంది మౌత్లోనే. దాంట్లో సెలవులో కూడా మనకు ఎంజైమ్స్ ఉంటాయి, అంటే కొన్ని కార్బోహైడ్రేట్స్, కొన్ని ఫ్యాట్స్ ఇక్కడ మనకు డైజెషన్ అవుతూ ఉంటుంది ఏది మౌత్లోనే. సో దాన్ని మనం కరెక్ట్గా నమిలి మనం కనుక స్వాలో చేయగలిగితే అది ఈజీగా మనకు ఈసోఫేగస్ నుండి స్టమక్ వరకు రీచ్ అవుతుంది. ఇది సరిగ్గా తీసుకోవడం, సరిగ్గా నమలక గబగబా తినడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఇక గ్యాస్ట్రిక్ ఏది తినాలనో ఏది తినకూడదో అలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది వాళ్ళకు సెలెక్ట్ చేసుకోవడం లోపల. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది సమస్యలు తినడం మూలంగానే ఉత్పత్తి అవుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళకు ఈ మెయిన్గా గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి. ఈ ఫస్ట్ ఇప్పుడు హైపర్ ఎసిడిటీకి ఇప్పుడు ఏంటంటే GERD అని అంటారు, గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటూ ఉంటారు. అంటే మనం తిన్న కాంటెంట్ అంటే సరిగా జీర్ణం కాక అది యాసిడిటీ ఉత్పన్నం అవుతుంది. అది రిఫ్లెక్స్ అంటే మనకు రివర్స్గా వస్తూ ఉంటుంది, అంటే మనకు అన్నవాహికల్లోకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కడుపులో మంట, ఈవెన్ చెస్ట్ రీజన్లో కూడా మంట, ఒక్కొక్కసారి అట్లా మంట వచ్చినప్పుడు ఏంటంటే అది కార్డియాక్ ప్రాబ్లం అని కూడా భయపడుతూ ఉంటారు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో అట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా తర్వాత అంటే వామిటింగ్ కూడా అవుతుంది. ఒక్కొక్కసారి జీర్ణం కాకపోతే ఆ పుల్లగా తేన్పులు వచ్చేసి వామిటింగ్ కూడా అవుతుంది, బెల్చింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పెయిన్ కూడా వస్తూ ఉంటుంది, అది గ్యాస్ట్రిక్ రీజన్లో పెయిన్ వస్తూ ఉంటుంది. అది మనం ఏ పదార్థం తీసుకున్న దాన్ని బట్టి మనకి ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ స్టమక్ నుండి మనకు దాదాపు డైజెషన్ మ్యాక్సిమం అయిపోతుంది. ఆ తర్వాత నుండి స్లోగా మనకు డ్యూయోడినం అండ్ ఇంటెస్టైన్కి, స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్లో చాలా మటుకు పూర్తిగా 95% డైజెషన్ అయిపోతుంది. ఈవెన్ అబ్జార్ప్షన్ కూడా అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం తిన్నది జీర్ణం కావాలి, ఫస్ట్ ఇంజెక్షన్, కరెక్ట్ డైజెషన్ కావాలి, తర్వాత మనకు ఏంటంటే మనకు న్యూట్రియన్స్ అసిమిలేషన్ కావాలి, ఆ తర్వాత ఎక్స్క్రీషన్, అయితే ఏదైతే వేస్ట్ ఉన్నాయో ఆ వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ అయిపోయి తర్వాత ఏదైతే డివైడ్ అయిపోయి మనకు మలరూపకంగా సాలిడ్ అంతా కూడా వేస్టేజ్ కింద అది ఎక్స్క్రీషన్ కావాలి. ఇది నార్మల్ ఫినామినా.
నార్మల్గా ఏంటంటే మనకు ఎట్లా తీసుకుంటే మనకు అది డైజెషన్ కరెక్ట్గా అయిపోయి అది బయటకు వెళ్ళిపోతే సమస్యలు ఏమీ కాదు. ఇది ఎక్కడంటే ఒక్కొక్కసారి ఏంటంటే డైజెషన్ ఆహారం తీసుకున్న దాన్ని బట్టి సరిగా డైజెషన్ కాకుండా అది అబ్జర్వ్ కాకపోతే అది వేస్ట్గా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకంటే తింటారు బాగానే, కానీ న్యూట్రియంట్స్ అనేది అబ్జర్ప్షన్ అనేది కావాలి. సో అది దానికి తగినట్టుగా మనం ఆహారం అనేది తీసుకుంటూ ఉండాలి. దీంట్లో ఏంటంటే మనకు ఈ హాలో ఆర్గాన్ అంటే ఇప్పుడు మనకు మౌత్, తర్వాత అన్నవాహిక, తర్వాత స్టమక్, ఇంటెస్టైన్, ఇవన్నీ హాలో ఆర్గాన్స్ అంటే గొట్టంలాగా ఉండేటి. ఎందుకంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్ మనకు ఒక 20 feet ఉంటుంది. ఆ దేవుని సృష్టి ఏంటంటే ఆ లోపల 20 feetని అడ్జస్ట్ చేశాడు. ఆ 20 feetను దాటుకుంటూ మనకు ఆహారము మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ అదొక 5 meters ఉంటుంది. సో 25 meters దాటుకొని అది డైజెషన్ కరెక్ట్గా అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి ఎక్స్క్రిషన్. సో అందుకని మనం కరెక్ట్గా మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆర్డర్లో ఉండాలంటే, డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే తినే ఆహారం మీదనే మనం డిపెండ్ అయి ఉంటుంది. కరెక్ట్గా ఇంజెషను, డైజెషను, ఎక్స్క్రిషన్ ఈ 3 కనుక కరెక్ట్గా ఉంటే అప్పుడు మనకు బాడీలో ఉన్న దోషాలన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దానికి ఎప్పుడో వెనకటి నుండి బ్యాలెన్స్డ్ డైట్ చెప్పారు, దాని ప్రకారంగానే తీసుకుంటూ ఉండాలి. దాని తర్వాత రకరకాల సమస్యలు ఇది తీసుకోకపోతే ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు హెవీగా డైజెషన్ పవర్ని బట్టి, ఎందుకంటే ఆయుర్వేదిక్లో జాఠరాగ్ని అని చెప్తారు, అంటే మనకు డైజెస్టివ్ ఫైర్. సో ఏది వేస్తే ఎంతవరకు జీర్ణం అవుతుందో అంత మట్టుగా వేయాలి. లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు మనకు మిషన్ ఖరాబ్ అయినట్టుగా మనకు ఈ సమస్యలు ఉత్పన్నమవుతుంది. ఫస్ట్ మనకు ఉత్పన్నమయ్యేది ఈ హైపర్ ఎసిడిటీ. సో హైపర్ ఎసిడిటీ అంటే మనకు మంట, నొప్పి రావడము, అవి రిఫ్లెక్సెస్గా మనకు ఈవెన్ బయటికి ఇసోఫేజ్కి వెళ్ళడము, దానివల్ల సమస్యలు ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత ఏంటంటే అల్సర్స్ ఫామ్ అవడం, అంటే గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ, పెప్టిక్ అల్సర్స్ కానీ. ఈ ఆయుర్వేదిక్లో కూడా పరిణామశూల అంటే ఇప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత ఎట్లయితే డైజెషన్ అవుతుంటుందో ఆ రకంగా మనకు ఏదైతే తినకూడని పదార్థాలు తిన్నప్పుడు అది అల్సర్గా ఫామ్ అయ్యి ఉంటుంది. డైజెషన్ సరిగ్గా లేకపోతే యాసిడ్స్ ఎక్కువ ఉత్పత్తి అయితే అక్కడ మనకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ, తర్వాత ఈవెన్ క్యాన్సర్స్ కూడా మనకు ఒక్కొక్కసారి ఈ అల్సర్ కాస్త క్యాన్సర్ కూడా మారే ప్రమాదం ఉంది. ఆ తర్వాత డ్యూయోడినల్ అల్సర్ అని, అది కూడా పరిణామశూల కింద ఆయుర్వేదిక్లో చెప్పారు. ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో మనకు మ్యాక్సిమం అసిమ్యులేషను, న్యూట్రిషన్ అంతా కూడా అక్కడ అయిపోతుంది. ఎందుకంటే మనం తినేది ఆహారం రకరకాలుగా తీసుకుంటూ ఉంటాము మౌత్ నుండి, కానీ మనకు డైజెషన్ అయిన తర్వాత దాని అసిమ్యులేషన్ అంటే న్యూట్రియంట్స్ అనేది మనకు అబ్జర్వ్ కావాలి, బ్లడ్ స్ట్రీమ్లో కలవాలి, అప్పుడే కదా మనకు ఎనర్జీ వచ్చేది. అంటే దాని బ్యాలెన్స్డ్ డైట్ కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, తర్వాత ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, దాని ప్రకారంగా రేషియో ప్రకారంగా తీసుకున్నట్లయితే మనకు ఎనర్జీ కూడా అదే విధంగా వస్తుంది. లేకుంటే పలు రకాల సమస్యలు ఉత్పన్నం అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఇంటెస్టైన్ వరకు వెళ్ళేది ఉంటే ఇంకా సమస్యలు ఏంటంటే మనకు ఈ కొలైటిస్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని, క్రాన్స్ డిసీజెస్ అని అవుతుంది. అంటే ఈ అల్సరేటివ్ కొలైటిస్ ఏంటంటే మనకు కోలంలోనే మనకు పుండులాగా తయారవుతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ క్రాన్స్ డిసీజ్ అయితే మనకు మౌత్ టు యానల్ రీజన్ వరకు ఎక్కడైనా కానీ మనకు కొంచెం దాన్ని ఏమంటారంటే పెచ్చినట్టు కావడము, అల్సరు పుండుగా కావడము, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకా ఇప్పుడు చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఈ ఫుడ్ బయట తీసుకోవడం మూలంగానే, పొల్యూషన్ అవ్వడం కానీ, అడల్ట్రేషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ IBS, IBD అని ఈ మధ్య చాలా మటుకు మనకు అమీబియాసిస్తో స్టార్ట్ అవుతుంది. అంటే మోషన్లో మెయిన్గా హ్యాబిట్ చేంజ్ అయిపోతుంది, అంటే వాళ్ళకు బోవెల్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే సరిగా అయితే కాన్స్టిపేషన్ ఉంటుంది, లేదంటే డయేరియా, లూజ్ మోషన్స్ అవుతుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా తినే పదార్థాలు చూసుకున్నట్టయితే అది కొంతవరకు ఇది చేసుకోవచ్చు. కానీ క్రానిక్ అయిన తర్వాత కొంచెం చాలా మటుకు కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు తినగానే మోషన్ వెళ్ళాల్సి వస్తుంది, సరిగా డైజెషన్ కాదు. తర్వాత మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అంటాం, అబ్జార్ప్షన్ కూడా సరిగా కాదు. ఎందుకంటే తింటూ ఉంటారు, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, బట్ నార్మల్గా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఫంక్షనల్గా ఉన్న స్ట్రక్చరల్గా ఉంటాము దీన్ని. ఎందుకంటే ఫంక్షనల్గా మనకు చూడడానికి అన్నీ బాగానే ఉంటుంది, కానీ వాడికి అసలు అబ్జార్ప్షన్ అనేది సరిగా ఉండదు. సో అలాగే స్ట్రక్చరల్గా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఇంటెస్టైన్లో కొన్ని స్ట్రక్చర్ కావడం కానీ, మెలక పడిపోవడం కానీ, ఇలాంటి స్ట్రక్చరల్ ఈవెన్ పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఈవెన్ ఫిషర్స్ కానీ, ఇవన్నీ స్ట్రక్చరల్ డ్యామేజ్ కింద వస్తాయి. కాబట్టి దాన్ని సర్జికల్గానే దాన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతాయి. ఆయుర్వేదిక్లో కూడా దీనిలో పైల్స్, ఫిషర్కి మాకు క్షారసూత్ర చెప్పారు. ఆ క్షారసూత్రతోనే కపిల్ చికిత్సల వల్ల మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము, దాంతో తగ్గిపోతూ ఉంది.
రైట్ డాక్టర్, మీరు అన్నట్టుగా పైల్స్ వల్ల, ఫిషర్స్ వల్ల, ఫిషల్ అని చెప్పారు కదా, అంటే ఈ సమస్య ఉందని మనకి ఎలా తెలుస్తుంది, వీటి లక్షణాలు ఏంటి? అయితే దీనికి పైల్స్ అనేసరికి చాలా మందికి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, ఇది ఏంటి అనేది. పైల్స్ అంటే ఏంటంటే ఇది లోపల ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కాన్స్టిపేషన్తో స్టార్ట్ అవుతుంది. అంటే వాడు సరిగ్గా మోషన్ అనేది మనకు ఇంటెస్టైన్లో బౌల్ మూమెంట్స్ రావాలి, బౌల్ మూమెంట్స్ వచ్చి ఈజీగా ఎవాక్యువేట్ అయిపోవాలి. కానీ కొంతమందిలో అది కాదు, అది ఇక వాళ్ళ వృత్తిరీత్యా కొంత ఇది కావచ్చు, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ అలాగ ఉండొచ్చు. చాలా మట్టుకు ఏంటంటే ఫ్రీ మోషన్ కాకపోయేసరికి స్ట్రెయిన్తో వాళ్ళు మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఏంటంటే యానల్ రీజియన్లో ఉన్న వెయిన్స్ అనేది ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఉబ్బిపోతుంది. సో ఇవి ఇంటర్నల్ పైల్స్ అంటాము, అక్కడ లోపల ఉబ్బిపోయినట్లు అవుతుంది. సో అది ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం, కొంతవరకు నొప్పి వస్తుంది, ఒక్కొక్కసారి రప్చర్ అయినప్పుడు బ్లడ్ కూడా పడుతుంది. ఇది 3 రకాలుగా, అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని ఉంటుంది. మోషన్ పోయినప్పుడే ఆ పైల్ మాస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అది మనకు ఆ ఎక్స్టర్నల్ పైల్స్ అయితేనో బయట మనకు తగులుతూ ఉంటుంది. అయితే పేషెంట్ ఒక్కడప్పుడు మనకు వచ్చి కంప్లైంట్ చేస్తారు, సరే మోషన్ పోయిన దగ్గర నేను బయటికి మాస్ లాగా వచ్చింది, బుడిపలాగా వచ్చింది, ఏదో ఫ్లెష్ లాగా ఉందని చెప్తారు. సో అది పైల్ మాస్ అని చెప్తా ఉంటాం. ఫిషర్ అంటే ఏంటంటే ఇది కూడా స్ట్రెయిన్తో పాస్ చేసినప్పుడు ఎమోషన్, ఎందుకంటే కాన్స్టిపేషన్ చాలామంది బాత్రూంలో చాలాసేపు ఉండి చాలా స్ట్రెయిన్తో పోతూ ఉంటారు మోషన్. అప్పుడు ఏంటంటే మనకు ఆ రెక్టమ్ రీజియన్లో అది కోలన్ కొంచెం రప్చర్ అయిపోయి మనకు సివియర్గా మోషన్ పాస్ చేసినప్పుడు పెయిన్ రావడము, తర్వాత బ్లీడింగ్ అవ్వడము. సో ఇది మనకు ఫిషర్స్ లక్షణంగా ఉంటాయి. అదే ఫిస్టులు అయితే అంటే పెరిగిన యానల్ యాప్సెస్ అంటాం, అంటే అరౌండ్గా యానల్ రీజన్లో ఒక గడ్డలాగా తయారవుతుంది. ఆ గడ్డ నుండి మనకు పస్ అనేది స్కిన్ పైన నుండి వస్తూ ఉంటుంది. దానికి ఫిస్టులో కూడా మేము ఆయుర్వేదిక్ క్షారసూత్ర ద్వారానే, ఈవెన్ మోడర్న్ డాక్టర్స్ కూడా ఆయుర్వేదిక్కే రెఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మోడర్న్లో ఏంటంటే దీనికి ఒక యాప్సెస్ అయినప్పుడు దాన్ని డ్రైన్ చేస్తారు, పస్ ఇది అయిపోతుంది, కానీ కంప్లీట్గా క్యూర్ కాదు. సో ఈ క్షారసూత్రంతో ఏంటంటే మాకు అది కంప్లీట్గా ట్రాక్ అంతా హీల్ అయిపోయి ఫిస్టులకు మంచి రిజల్ట్ వస్తుంది మన దగ్గర. సో ఇది మనకు ఫిస్టులా అని అంటాం. దీనికి పరీక్షలు కూడా కొన్ని ఉంటాయి. ఈ ఫిస్టులోగ్రామ్ చేయించుకుంటే ఆ యాప్సెస్ ఎంత దూరం ఉన్నది, ఎంతవరకు ట్రాక్ ఇది ఉందని చెప్పేసి మనకు ఫిస్టులోగ్రామ్లో వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి మనకు ఆ క్షారసూత్ర థ్రెడ్డింగ్ థెరపీ అనేది చేస్తాము. దానివల్ల ఫిస్టులా కూడా పూర్తిగా నయం అయిపోతుంది. ఈ కొలైటిస్ అవి ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్న, ఈవెన్ కోలన్ క్యాన్సర్స్ కూడా వస్తుంటవి, అటువంటిప్పుడు కూడా సర్జికల్గా వాటిని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇది మనకు జనరల్గా జిఐటీలో వచ్చేటివి. ఇంకా ఆర్గాన్ చూసుకుంటే ఏంటంటే మనకు డైజెషన్ కావాలంటే మనకు ఎంజైమ్స్ అవన్నీ యాసిడ్స్ ఇవన్నీ కావాలి కదా. సో అది మనకు గ్యాస్ట్రిక్ రీజన్లో కొన్ని యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. తర్వాత లివర్ ఒకటి బాగా పనిచేయాలి. మనకు డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటే మనకు లివర్ కరెక్ట్గా పనిచేస్తేనే మనకు బైల్ జ్యూసెస్ కానీ మనకు ఆ ఫ్యాట్ మెటబాలిజం కానీ ఇవన్నీ కావాలంటే, అందుకని చాలా మట్టుకు ఏంటంటే క్రానిక్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో సిరోసిస్ ఆఫ్ లివర్ అని ఇంకా రకరకాలుగా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో లివర్ ఒకటి, ప్యాంక్రియాస్ ఒకటి, దాని నుండి కూడా చాలా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. దానివల్లనే మనకు ఫుడ్ డైజెషన్ అనేది కరెక్ట్గా అవుతూ ఉంటుంది. సో ఇదన్నీ ఎప్పుడైతే అంటే మనం కరెక్ట్ డైట్ కనుక తీసుకున్నట్లయితేనే ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా మనకు వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మటుకు స్కానింగ్ తీసుకుని అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటాం. జనరల్గా పేషెంట్ పెయిన్ అబ్డామిన్ అని రాగానే కడుపు నొప్పి లేస్తుంది నాకు అనగానే మనకు జనరల్గా స్కానింగ్ పంపిస్తాము. అటువంటప్పుడు గాల్ స్టోన్స్ ఉన్నాయని వస్తున్నాయి ఈ మధ్య, కోలిసిస్టైటిస్ అని అంటారు, అంటే గాల్ బ్లాడర్కు ఇన్ఫెక్షన్ రావడం. ఇది కూడా ఏంటంటే ఒక రకంగా మనకు ఫుడ్ హ్యాబిట్స్, జీవనశైలిలో ఇవన్నీ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోకపోవడము, ఇవన్నీ మూలంగా మనకు ఈ గాల్ బ్లాడర్ సమస్యలు వచ్చేటివి ఉంటాయి. ఆ తర్వాత ప్యాంక్రియాస్ కూడా, ప్యాంక్రియాస్లో కూడా ప్రాబ్లమ్స్ సరైన ఆహారం తీసుకున్నట్లయితే అక్కడ కూడా సమస్యలు వస్తాయి. దాని మూలంగా డైజెషను, అబ్జార్ప్షన్ సరిగా కాకపోవడం, ఒక్కొక్కసారి ఈ ఇంటెస్టైన్లో ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే చిన్నపిల్లలలో కానీ వీటిలో ఏమవుతుందంటే వామ్స్ ఇన్ఫెస్టేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి పొట్ట లోపల. సో అది మనం ఆయుర్వేదిక్లో కూడా చెప్పారు, దానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నవి. అవి రాకుండా కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ ఉండాలి. చాలామందికి యాంటీఎల్మెంతిస్ అనే చిన్నపిల్లలలో కూడా పురుగులు పోవడానికి సింగిల్ డోసు వాళ్ళు ఎవ్రీ 6 months కొరకు డీవార్మిన్ వేయాలని చెప్తారు. ఇది ఎందుకంటే ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్యలు కాబట్టి. సో అవి ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఆ పురుగులే అది అన్నీ తినేస్తూ ఉంటాయి. కొన్ని హుక్ వామ్స్లో ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్కి అది పట్టేసుకుంటుంది. దాని మూలంగా ఏంటంటే మనకు బ్లడ్ అవే సక్ చేస్తూ ఉంటుంది.
పేషెంట్ కూడా ఎనిమిక్ తయారవుతూ ఉంటాడు. సో అది మనకు ఈ వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల మనం డయాగ్నోజ్ చేసుకుంటూ ఉండాలి. మనకు స్టూల్ ఎగ్జామ్ చేయడం మూలంగా మనకి ఏమైనా వామ్స్ ఉన్నాయా కడుపులో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఒకటి. సో దీనికి ఇంకా కూడా ఎనిమిక్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ అల్సర్స్ మూలంగా మోషన్లో బ్లడ్ వస్తూ ఉంటుంది. అది బ్లడ్ ఎందుకు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి అల్సర్ మూలంగా బ్లడ్ వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది. మామూలు వామిటింగ్తో పాటుగా బ్లడ్ వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో అది ఏం కలర్ ఉన్నది, ఎట్లా ఉన్నది, ఫ్రెష్ బ్లడ్. ఎందుకంటే ఈ పైల్స్ ఫిష్లో కూడా చాలా మటుకు ఒక్కొక్కసారి ఫ్రెష్ సార్ బ్లడ్ పడుతుంది అని వస్తారు. సో మేము హిస్టరీ తీసుకున్నప్పుడు ఏంటంటే మోషన్ పోయిన తర్వాత వస్తుందా, ముందే వస్తుందా, తర్వాత మోషన్ ద్వారా ఏమైనా బ్లడ్ వస్తుందా అనేది మేము హిస్టరీ తీసుకుంటాం. అప్పుడు డయాగ్నోస్టిక్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే క్రాంప్తోని తర్వాత సివియర్గా పెయిన్ వస్తుంది, మంట వస్తుంది అన్నప్పుడు మనకు అది పైల్స్ కానీ ఫిష్లా కానీ అని మేము డయాగ్నోస్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రకంగా ఏంటంటే మనకు ఇది ఈ బ్లడ్ పోవడం మూలంగా అయితే ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉన్నది అని అంటే ఎందుకు తక్కువ ఉన్నది అనేది మేము ఇన్వెస్టిగేట్ చేయాలి. సో అది తినడం లేదా, తిన్నది సరిగా అబ్జర్ప్షన్ అవ్వడం లేదా గట్ నుండి, లేదు అంటే ఏమన్నా మోషన్ ద్వారా కానీ మలం ద్వారా కానీ ఏమైనా పోతుందా బ్లడ్ అనేది మేము డయాగ్నోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు దీనిలో ఎనిమిక్ అనే సమస్య కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మోషన్ నల్లగా వస్తుంది అని అంటారు, ఎక్కడో ఒక దగ్గర బ్లీడ్ అయితే అది నల్లగా వచ్చేస్తుంటుంది. అందుకని అది హిస్టరీ తీసుకొని దాన్ని కరెక్ట్ చేసుకున్నట్టయితే తగ్గిపోతుంది. చాలా మటుకు జీర్ణకోశ సమస్యలు మన జీవన శైలిలో తీసుకునే ఆహార పదార్థాల మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మటుకు ఇప్పుడు పైల్స్ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే ఒబేస్ బాగా ఉంటారు. ప్రెగ్నెన్సీలో కూడా వస్తూ ఉంటాయి పైల్స్. అంటే మనకు ప్రెషర్ హెవీగా అబ్డామిన్ మీద ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఆడ వెయిన్స్ ఉబ్బడం మూలంగా ఇన్ఫ్లమేషన్ రావడం మూలంగా మనకి ఈ సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. రైట్ డాక్టర్, ఈ గ్యాస్ట్రిక్ అనేది ఈ అల్సర్ ఇవి ఏజ్ కు సంబంధించిన సమస్యగా భావించవచ్చా లేదా ఎవరికైనా వస్తుంది? ఎవరికైనా వస్తుంది, కాకపోతే ఇప్పుడు చిన్న ఏజ్లోనే వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే పదార్థాల మీద గ్యాస్ట్రిక్ అన్నీ కూడా గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ స్టమక్ కార్సినోమా కానీ ఇవన్నీ కొంచెం ఎర్లీ ఏజ్లోనే వస్తున్నది. సో దాని డయాగ్నోసిస్ లేట్ అయ్యేది ఉంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతూ ఉంటాయి. ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ మనం తగ్గకపోవడం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి సర్జికల్గా స్టమక్లో కొంత భాగం కట్ చేయడం కానీ, కోలన్ క్యాన్సర్లో కొంత భాగం కట్ చేయడం కానీ ఇవన్నీ సర్జికల్గా చేస్తూ ఉంటారు. కాకపోతే మనం చిన్నప్పటి నుండే మనం అలవరుచుకున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ జెనెటికల్గా ఉన్న క్యాన్సర్స్ వల్ల కూడా కొంతవరకు మనం చూస్తూ ఉన్నాము. అవి రాకుండా ఉండడానికి మనం ఫుడ్లో చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా కాన్స్టిపేషన్తో ఇప్పుడు హైయెస్ట్ బయట సేల్ అయ్యేది ఏంటంటే హైపర్ ఎసిడిటీ కొరకి అండ్ కాన్స్టిపేషన్ కొరకి ఈ రెండు మందులే బాగా సేల్ అవుతూ ఉంటాయి. ప్రజలే పోయి మెడికల్ షాప్లో తీసుకుంటూ ఉంటారు. ఉదయం లేవగానే ఫస్ట్ వేసుకున్న ట్యాబ్లెట్ యాంటాసిడ్స్ ట్యాబ్లెట్, దాంతోనే మొదలవుతుంది లైఫ్ ఇది స్టైల్. సో అది తీసుకోవడం మూలంగా లాంగ్ రన్లో క్రానిక్లు దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నవి. ఎందుకంటే అది కంపల్సరీగా ఓమిప్రైజోల్, లాన్సప్రజోల్ అని వాళ్ళు అది వేసుకుంటేనే మాకు కంఫర్ట్గా ఉంటుంది స్టమక్ అని చెప్తారు. కానీ దానివల్ల చాలా మటుకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే అవి జీవనశైలిలో మార్చుకుంటే దాని అవసరం రాదు. అలాగే కాన్స్టిపేషన్ మనం తినే పదార్థాలన్నీ మైదాతో సంబంధించిన కానీ బేకరీ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు ఫైబర్ లేకపోతే ఎప్పుడు కానీ ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు 20 ఫీట్లు మనకు ఇంటెస్టైన్ మళ్ళీ 25 ఫీట్లు ఇంటెస్టైన్ దాటుకుంటూ వెళ్ళి బోవల్ ఎవాక్యుయేషన్ రావాలంటే దాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్స్ వచ్చే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఫైబర్ ఉన్నది, ఎక్కువ వెజిటేరియన్ డైటు, తర్వాత ముఖ్యంగా వాటర్ ఒకటి సరిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం మార్నింగ్ లేవగానే కొంతమంది 2 గ్లాసులు 3 గ్లాసులు తాగిన తర్వాత కానీ వాళ్ళు మోషన్ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ వచ్చి వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతుంది. అలా కాకుండా మనం తీసుకునే డైట్లోనే మనం సమతుల్యంగా బ్యాలెన్స్డ్ డైట్, వెజిటేబుల్ డైట్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నట్టయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బల్కీగా అయిపోయి అది కాస్త మూమెంట్కు సహకరిస్తుంది. సో అందుకో కొన్ని జబ్బులలో కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దానికి కాన్స్టిపేషన్ పోవడానికి మనం పౌడర్స్ కానీ చూర్ణాలు, లేహ్యాలు ఇవన్నీ మేము రాస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఎట్లా అంటే మేము చాలా మటుకు డైట్ చార్ట్ ఇస్తుంటాం మా దగ్గరకు వచ్చే పేషెంట్లను. తర్వాత ఇవి తగ్గడానికి కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే ఈ మేము ఇచ్చే పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ కోలను జిఐటి ట్రాక్ట్ క్లీనింగ్ కొరకే, క్లెన్సింగ్ కొరకే.
ఇప్పుడు అవి చేయడం మూలంగా ఒక్కొక్కసారి హైడెన్గా ఉన్న టాక్సిన్స్ కూడా మనకు వెళ్ళిపోయి మిగతా ఏమన్నా జబ్బులు మనకు తెలియని జబ్బులు ఉన్నా కానీ అవి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి రూట్ కాజ్ నుండి. అందుకని మేము చాలా మటుకు కూడా పంచకర్మలు దీనికి సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు చాలా మటుకు ఏం ఆఫ్ ద పంచకర్మ కూడా మనకి ఎక్కడెక్కడ ఉన్న విషేటెడ్ దోషాస్ కానీ టాక్సిన్స్ కానీ అక్యుములేట్ ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా మనం ఈ కోష్టానికే తీసుకొస్తాం. అంటే ఐదర్ స్టమక్ కానీ ఇంటెస్టైన్లో కానీ తీసుకొచ్చి మేము ఈ ఐదర్ వమనం కానీ లేదంటే విరేచనం కానీ లేదంటే వస్తి కానీ ఇది జిఐటికి సంబంధించిన ట్రాక్ట్ సంబంధించిన చికిత్సలు పంచకర్మలు. సో దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు కొంతమంది డైజెషన్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు వామిటింగ్ చేసుకుంటారు. ఇక అది నాసే వామిటింగ్ న్యాచురల్గా రాకపోయినా కానీ వాళ్ళు వామిటింగ్ చేసుకున్న తర్వాతనే మాకు రిలీఫ్ అయిపోయింది సార్ అని వాళ్ళే చెప్తూ ఉంటారు. సో ఇది మేమేంటంటే మెడికేటెడ్ అంటే యాక్చువల్గా ఎలా చేయాలి, ఎందుకంటే వమనం అనగానే ఊరికే వామిటింగ్ చేయించుకోవడం అనేది కాదు. దీనికి పూర్వకర్మలు అనేది కూడా ఉంటాయి మాకు. అలా చేసి వమనం చేయించినట్లయితే మనకు కోష్ట శుద్ధి జరుగుతుంది, మనకు టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి, వచ్చిన డిసీజ్ క్యూర్ కావడానికి ఉంటుంది. అట్లాగే వస్తికర్మ కూడా అంతే. దాదాపు ఇప్పుడు కోలంలో వచ్చే అల్సరేటివ్ కోలస్ కానీ ఐబీడీ కానీ ఐబిఎస్ కానీ ఇవన్నీ కొత్తగా వచ్చినవి. దీనివల్ల చాలా సమస్యలు చాలామంది పేషెంట్ సఫర్ అవుతూ ఉన్నారు. బయటకు కనిపించదు ఇది, సరే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఎటు పోవాలన్నా కానీ ఎటన్నా ప్రయాణాలు చేయాలన్నా కానీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెయిన్ అబ్డామిన్కి సడన్గా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, మోషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వాళ్ళకు కంట్రోల్లో ఉండదు. ఇవన్నిటికీ ఏంటంటే మనకు ఈ వస్తి కర్మ కానీ విరేచన కర్మ తీసుకోవడం మూలంగా ఏంటంటే కొంత ఈ టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయి ఆ గట్ ఒక దీనికి మంచి స్ట్రెంత్ ఇస్తుంది, కంట్రోలింగ్ పవర్ ఇస్తుంది. ఆ తర్వాత మనకు ఏదన్నా దానివల్ల ఉత్పన్నమైన సమస్యలు కూడా దాంతో తగ్గిపోతూ ఉంటాయి. డాక్టర్ మీరు చెప్పారు ఇప్పుడు వెజిటేరియన్ తీసుకుంటే దీనికి కరెక్ట్ వేలో వెళ్తుంది అని చెప్పారు. మరి నాన్ వెజ్ తినకూడదు అంటారా? తినకూడదని కాదు, సమతుల్యంగా. అంటే ఒకవేళ అదే పనిగా డైలీ నాన్ వెజ్ తీసుకున్నట్టయితే మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అట్లాగే బ్యాలెన్స్డ్ డైట్ అనేది సమతుల్యంగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళ ప్రకృతిని బట్టి కూడా డైజెస్టివ్ ఫైర్ని బట్టి. ఎందుకంటే మనకు అది జీర్ణశక్తి లేనప్పుడు మనం ఎక్కువ వేసామనుకోండి అది లోడ్ ఎక్కువ అయితే మనకు సమస్యలు ఇలాంటి పైల్స్ ఫిస్లాస్ ఇవన్నీ ఫిషెస్ వచ్చే కాన్స్టిపేషన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. మీరు చూడండి చాలామందిలో కూడా వెజిటేరియన్ డైట్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఎలాంటి సమస్య ఉండదు మోషన్లో. ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ తీసుకున్నారో అప్పుడే మోషన్లో ఈ ప్రాబ్లం మొదలవుతూ ఉంటుంది. వాళ్ళే చెప్తారు, సార్ నేను చికెన్ తిన్నాను, నాకు మోషన్లో మంట వస్తూ ఉన్నది, కాన్స్టిపేషన్ అవుతూ ఉన్నది, ఫ్రీగా ఉండట్లేదని. అది తెలుస్తూనే ఉన్నది. సో దానికి తగినట్టుగా మనం శ్రమ చేయట్లేదు, తగినట్టుగా వాటర్ తీసుకోకపోవడం, తర్వాత ఈవెన్ ఫైబర్ ఏది లేకపోయేసరికి ఓన్లీ ప్రోటీన్ ఉంటే దానిలో బయటికి మూమెంట్ రాదు. సో అందుకని బ్యాలెన్స్డ్ డైట్ లాగా ఒకవేళ నాన్ వెజ్ తీసుకున్నా కానీ అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు టేక్ వెజిటేరియన్ ఫుడ్ ఆల్సో. అది ఫ్రూట్స్ కానీ తర్వాత సలాడ్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం మూలంగా మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా మట్టుకు మనం తగ్గించుకోవచ్చు. రైట్ డాక్టర్ ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది గుండెకి ప్రమాదకరమని భావిస్తారు. అంటే యాక్చువల్గా గుండె నొప్పి వచ్చినంత ఇది అవుతుంది. ఎందుకంటే దాదాపు మనకు చెస్ట్లో పెయిన్ అనేసరికి అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా లేకపోతే ఏమైనా హార్ట్ ప్రాబ్లమా అనేది కూడా వాళ్ళకి తెలియకుండా హడావుడిగా భయపడిపోయి మనకు మా డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. సో అటువంటి అప్పుడు ఏంటంటే యూజువల్గా వాళ్ళకు యాంటాసిడ్స్ ఇవన్నీ ఇచ్చి చూస్తారు. ఒకవేళ సమస్య తగ్గిందనుకోండి అప్పుడు కొంచెం అది గ్యాస్ట్రిక్ సమస్య అనుకుంటారు. ఒకవేళ తగ్గినట్లయితే ఏమైనా హార్ట్లో ఏమైనా ప్రాబ్లం అని చెప్పి దానికి ఇది ఇస్తారు. ఒకవేళ సమస్య ఇండైరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే మన తినే పదార్థాలతోనే మనకు కొలెస్ట్రాల్ ఫామ్ కావడము, గుండె సమస్యలు రావడము, అధిక బరువు ఉండడము, ఒబేసిటీ మూలంగా ఇవన్నిటి మూలంగా మనకు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ ఈ ఆయుర్వేద పంచకర్మ మెడిసిన్ అనేది అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళకి, ఈ గ్యాస్ట్రిక్ సమస్య అల్సర్ ఉన్న వాళ్ళకి అంటే ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుందంటారు? అంటే క్యూర్ మనకి రొటీన్గా, అందుకనే మేము ఏంటంటే జనరల్గా కన్సల్టేషన్కు రమ్మని చెప్పేది. అంటే ఇప్పుడు ఒకవేళ సమస్య వచ్చినట్లయితే మనకి ఇన్పేషెంట్ ఫెసిలిటీతోని మనం కనుక ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా వాళ్ళకు నయమయ్యే అవకాశం ఉంటుంది ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ముఖ్యంగా. ఎందుకంటే ఇవి చేసే ముందు కొన్ని పూర్వకర్మలన్నీ చేయాల్సి వస్తుంది. సో అవి చేయాలంటే మనకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ చంపాపేటలో ఉంది, మనకు కపిల్ ఆయుర్వేద లోపల, తర్వాత కుక్కట్పల్లిలో ఉంది, వరంగల్లో కూడా ఉంది. సో వాళ్ళు ఏంటంటే సమస్య వచ్చినప్పుడు
ఆపరేషన్ కొరకు దాని కొరకు ఒక్కొక్కసారి 10 రోజులు 15 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తీసుకునే బదులు వాళ్ళు కొంచెం చిన్నగా ఉన్నప్పుడే సమస్య ఉన్నప్పుడే మా దగ్గరకు వచ్చేదంటే ఈవెన్ అభ్యంగంతో కూడా మనకు కొన్ని సమస్యలు తీరుతాయి. ఈవెన్ మనకు వమనంతో కూడా ఈ గ్యాస్ట్రైటిస్ కానీ ఎసిడిటీ ప్రాబ్లం కానీ అల్సర్స్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా మనం క్యూర్ చేయొచ్చు. కాకపోతే మనం డైరెక్ట్గా చేయము ఇవి, దానికి ప్రిపేర్ చేసే పేషెంట్ని ఈ వమన కర్మ చేయిస్తాం. అలాగే విరేచనం కూడా ఏమున్నది ఇంటి దగ్గర మేము వేసుకుంటాం సార్ అంటే అది కరెక్ట్గా ఉండదు. వాళ్ళు మా దగ్గర వేస్తున్నట్లయితే మేము అది డాక్టర్ పర్యవేక్షణ ఉండాలి, ఎన్నిసార్లు వాళ్ళు మోషన్ పాస్ చేశారు, ఎలా పాస్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ మేము ఫాలోఅప్గా వాళ్ళకు డైట్ చార్ట్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఫాలోఅప్గా చేసినట్లయితే మనకు కరెక్ట్గా వాళ్ళకు రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో ఇది కావడానికంటే ఒక 15 రోజులు నెల రోజులు పడుతుంది వాళ్ళకున్న సమస్యను బట్టి, తీవ్రతను బట్టి. ఆ తర్వాత ఈ పైల్స్ ఫిస్టులా ఇదంటే మాకు దాని స్పెషలిస్ట్ దానికి కావాల్సిన క్షారసూత్ర వేసినప్పుడు దానికి ఒక 10-15 రోజులు రెగ్యులర్గా మా ఇన్స్ట్రక్షన్తో, ఎందుకంటే క్షారసూత్ర వేసిన తర్వాత కూడా కొన్ని ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు మనకు డాక్టర్ ఏదైతే డైట్ చార్ట్ ఇచ్చారో, ఏవైతే చేయమని చెప్పారో, తర్వాత ఈవెన్ పంచకర్మ తర్వాత ఇచ్చే మెడిసిన్స్తోనే వాళ్ళు చాలా మటుకు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అబ్డామిన్ డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు మనకి ఏది కూడా పని చేయడానికి లేదు. ఈవెన్ గ్యాస్ట్రిక్ సమస్యలతోనే ఈవెన్ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింక్డ్. సో అందుకనే కంఫర్ట్గా ఉండాలి అని అంటే మనం తీసుకున్న డైట్తోని, ఆ తర్వాత మనకు మానసికంగా కూడా మనకు ఏది లేకుంటే మనం ప్రశాంతంగా ఉండడానికి, ఈ గ్యాస్ట్రిక్ సమస్య లేకుండా ఉండడానికి మేము చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఎవ్రీ ట్యూస్డే మాకు ఫ్రీ కన్సల్టేషన్ ఉన్నది. ఎక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి కన్సల్ట్ కావచ్చు. ఎందుకంటే ప్రతిరోజు యాంటాసిడ్ తీసుకోవడం అనేది ప్రమాదకరమే, చాలామందికి తెలియదు అది. సో అది లేకుంటే మనం పుట్టినప్పటి నుండి యాంటాసిడ్స్ అయితే తీసుకోవట్లేదు కదా. సమస్య ఎప్పుడైతే మనకు ఈ 30-40 ఇయర్స్ నుండే ఎక్కువ మొదలవుతూ ఉన్నవి. సో అది లేకుండా ఉండాలంటే డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ డాక్టర్, జీర్ణకోశ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరొక జీవనరేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.